వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలను పరిశీలించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. శ్రీవారి ఆలయం వద్ద స్వామివారి ముందు ప్రమాణం చేసిన టీటీడీ మాజీ చైర్మన్ గుమ్మన కరుణాకర్ రెడ్డి. త్వరలో పాలకుర్తికి హైడ్రా, ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల విరాళం అందజేసిన సినీ నటుడు మహేష్ బాబు దంపతులు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం వంకయ్యలపాడులో హాస్టల్ నుంచి పరారైన విద్యార్థులు. తిరుపతిలో కొనుగోలు చేసిన శ్రీవారి లడ్డులో పొగాకు పొట్లం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతన్నల సెల్ఫీ వీడియో. ఇక వివరాల్లోకి వెళ్తే, కుకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలను పరిశీలించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. కుకట్పల్లిలోని వెంకట్రావు నగర్, శేషాద్రి నగర్లో కూల్చివేతలు పరిశీలించి మీడియాతో మాట్లాడారు. నల్ల చెరువులో కూల్చివేతల దుర్మార్గాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల కన్నీళ్లలో కొట్టుకుపోతుందని హెచ్చరించారు. చెరువులు కాపాడాలి కానీ పేదల కళ్ళలో మట్టి కొట్టే పద్ధతి మంచి కాదని అన్నారు. ఇది ఫ్లెక్సిబుల్ డిజైనింగ్ మీకు ఇది మేజర్గా డ్యామేజ్ తీసుకుంటామంటే కూడా వాళ్ళు కక్ష వచ్చింది. ఒక 1 డే ముందు చెప్పి 1 అవర్ టైం అడిగింది. లెటర్ కూడా ఇవ్వలేదు, చూపించలేదు, ఎవరు మాకు ఓనర్లకు నాకు చెప్పాలి. 1 అవర్ కొద్దిగా సార్ అంత మొత్తం పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ తీసుకెళ్ళి చాలా ఇష్టం దౌర్జన్యం చేస్తారని అయితే అన్ని ఎలానే ఉన్నాయి సార్. ఇప్పుడు మా ప్రభుత్వం అది అట్నే ఉంది. అంత ఘోరంగా చేయడం అది ఎంతవరకు చూడు సార్. ఇప్పుడు కూడా మిషన్లు మొత్తం లోపడే ఉన్నాయి సార్. ఇప్పుడు దాకా ఇవన్నీ చేస్తూనే ఉన్నాను, మొత్తం లోపడే ఉన్నాయి. చాలా ఘోరంగా సార్. ఎంత ఘోరం చేయడం ఎక్కడ చూడలేదు సార్. ఏ ప్రభుత్వం సార్ అంతగా మీరు ఏదో న్యాయం చేయాలి సార్. మాకు కొంచెం హాస్పిటల్ ఎత్తుకెళ్ళి రాసిచ్చింది ఏదుంది అది కాదు. అన్ని ఉండే 50 మంది రైతులు ఉన్నారు. బిల్డింగ్
फोटो కోసం కూకట్పల్లిలో నల్ల చెరువు ఒకప్పుడు ఈ చెరువు కొన్ని వందల ఎకరాలకు పంట పొలాలకు నీళ్ళిచ్చిన చెరువు. ఈ చెరువు కింద మంచి పంటలు పండుతున్నటువంటి విశ్వాసం ఉన్నటువంటి చెరువు ఈ చెరువు ఒకనాడు రికార్డుల ప్రకారంగా 19 ఎకరాల పైచిలకు మాత్రమే. మళ్ళీ మధ్యలో సర్వే చేస్తే ఈ చెరువు 27 ఎకరాలుగా గుర్తింపు వచ్చింది. ఒకనాడు ఈ చెరువు 19 ఎకరాలు మాత్రమే మొత్తం. మధ్యలో మళ్ళీ సర్వే చేసుకొని 27 ఎకరాలుగా వీళ్ళు రికార్డులో లెక్కించుకున్నారు. ఈ 19 ఎకరాలు ఉన్నప్పుడు కావచ్చు, 27 ఎకరాలు ఉన్నప్పుడు కావచ్చు, ప్రభుత్వపరమైన భూమి ఈ చెరువులో ఉన్నది కేవలం 7 ఎకరాల 36 గుంటలు మాత్రమే. ఈ చెరువులో ప్రభుత్వపరమైన భూమి ఉన్నది కేవలం 7 ఎకరాల 36 గుంటలు మాత్రమే. ఈ చెరువు పారకం ఉన్నప్పుడు నీళ్లు ఒడుస్తున్న కొద్దీ ఆ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో ఇది ఇవాళ ప్రాజెక్టులు కడతాం, అక్వైరీ చేసుకుంటాం, ప్రభుత్వ కార్యాలయాలు కడతాం, గవర్నమెంట్ అక్వైరీ చేస్తుంది. మన ఫార్మాసిటీ పేరిట 13,000 ఎకరాలను ఎట్లా అక్వైరీ చేసావు? అక్కడ ₹1 కోటి 2 కోట్ల రూపాయలు విలువ ఉన్నప్పటికీ కూడా నువ్వు అక్వైరీ చేసి 10 లక్షల రూపాయలకు అక్వైరీ చేస్తున్నావు. ఏదో ఒక అక్వైరీ చేయాలి కదా. నువ్వు అక్వైరీ చేయకుండా నీ తాత జాగీర్ లాగా నువ్వు ఇవాళ వచ్చి ఇవాళ మొత్తం కూలగొడతా, నువ్వే ఇవాళ కొత్తగా పుట్టొచ్చినట్టుగా, నువ్వే కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టుగా, అంతకుముందు ప్రభుత్వాలు లేనట్టుగా, ప్రభుత్వాలకు ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించి లేకపోతే ఇతరత్వ గురించి ఆలోచించడానికి మాట్లాడే మాటలు థర్డ్ క్లాస్ మాటలు ఇవి. నేను అడుగుతా ఉన్నా, ఇలా వాళ్ళు అంటున్నారు మేము చెరువులను కాపాడాలి. నేను అంటున్నా, చెరువులు కాపాడే ధైర్యం నీకుంటే, దమ్ముంటే, నిజంగానే ఆ మంచి అభిప్రాయం అనుకుంటే నా హుస్సేన్ సాగర్లో తాగే నీళ్ళకి తయారు చేయి ఫస్ట్. ఇవాళ హైదరాబాద్లో ఉన్న అన్ని చెరువులు పంట పొలాలకు నీళ్ళెచ్చులు కాక అవన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయినమాట వాస్తవమా కాదా? ఇవాళ ఆ చెరువు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దుర్గంధపూరితమైన బతుకుతున్నారు. ఈగలు, దోమలు, గుర్రపు డెక్క వాసన, అసలు జ్వరాలు. ఎవరు కట్టుకున్నారంటే తక్కువ ధరకు వస్తుందని చెప్పి వాళ్ళు కట్టుకున్నారు. నేను అంటున్నా ప్రభుత్వాన్ని, ఇవాళ మీరు వాళ్ళకు సామాన్యులు కావచ్చు, వాళ్ళు నీతో యుద్ధానికి రాకపోవచ్చు, వాళ్ళు కోర్టు మెట్టెక్కే డబ్బులు లేకపోవచ్చు, కానీ వాళ్ళ ఏడుపు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ ఉసురు నీకు తాకకుండా పోదు. గుర్తుపెట్టుకో. నువ్వేమనుకుంటున్నావు? ఇలా ఏ ఉపాధి కల్పిస్తా? ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు విరాళం అందజేసిన సినీ నటుడు మహేష్ బాబు దంపతులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ను అందజేసిన మహేష్ బాబు దంపతులు ఏఎంబీ తరపున మరో 10 లక్షలు విరాళం అందజేసిన మహేష్ బాబు హన్మకొండ నైమ్నగర్లోని చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్లో విద్యార్థులు రూపొందించిన టెక్నో విస్టా ఆవిష్కరణను ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, సిడిసి
డీమ్డ్ వైస్ ఛాన్సలర్ పురుషోత్తం రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడారు. ఆధునిక యుగంలో టెక్నాలజీని మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలని, నిరుద్యోగ యువత ఉద్యోగం కోసం వెంపర్లకుండా టెక్నాలజీ ద్వారా నూతన ఆవిష్కరణ చేయాలి, ముందుకు సాగాలని అన్నారు. విద్యార్థి దశలోనే ఎదగాలని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ AI అందుబాటులోకి తెచ్చిందని, సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు అడుగులు వేయాలని అన్నారు. వ్యసనాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు ఆకాంక్షలు నెరవేర్చాలని సూచించారు. I request a loud applause. వచ్చినటువంటి పెద్దలు పురుషోత్తం రెడ్డి సార్, అదేవిధంగా ప్రొఫెసర్ శంకర్లింగం డీన్ ఫెసిలిటీ ఆఫీసర్ గారు, ఎం రవీందర్ గారు, డాక్టర్ కె వీరా వెంకటయ్య గారు, జి దామోదర్ గారు, డాక్టర్ కవిత గారు, ప్రొఫెసర్ టి క్రిస్టఫర్ గారు మరియు వివిధ కాలేజీటువంటి దేశ భవిష్యత్తు పాట వేయవలసినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఒక చక్కటి కార్యక్రమం, ఈ కార్యక్రమం ద్వారా మీ యొక్క ఈ పోటీ ప్రపంచంలో పరిగెత్తడంలో ఎంత చదివినా ఇంకా ఎక్కడో లోపం ఉన్నది అని ఉన్నటువంటి పోటీ ప్రపంచమే. ఇందులో మీరు తీసుకున్నటువంటి రోబో రేసింగ్ కానివ్వండి, జనరల్ బిజినెస్ క్విజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా రేపు భవిష్యత్ తరాలకు మీరు అందించే విధంగా తయారు చేసి వీటిని మన దేశ భవిష్యత్తుకు బాట వేసే విధంగా ఈ కార్యక్రమంలో ఉండటమే కాకుండా మీ జీవితాలను కూడా మీరు, మీ కుటుంబం, మీ జీవితాలను నిలబెట్టుకొని ఇటు మీ కుటుంబానికి, ఇటు కాలేజీకి మీ యొక్క బంగారు భవిష్యత్తు బాట వేసే విధంగా ఇది చాలా మంచి ఆలోచనతో కూడుకున్న కార్యక్రమం. ఈ కార్యక్రమానికి నన్ను పిలవటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. మరి దీన్ని అందరూ కూడా చక్కగా యూజ్ చేసుకొని దీంట్లో శ్రద్ధగా ఇది ఒక అనుభవమే కాదు, మీకు రేపు భవిష్యత్తులో దీనికి చాలా ఉపయోగపడుతుంది. ఒక ఇవాళ రేపు మీరు తీసుకున్న కార్యక్రమం కాబట్టి అందరూ కూడా మరి పోటీ పడి ఎవరైతే ప్రైజెస్ తీసుకురాగలుగుతారో వారు నిజంగా కూడా వరంగల్కు మంచి పేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెంకు చెందిన దొంతు పద్మ అనే భక్తురాలు ఈ నెల 19న బంధువులతో తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్ళింది. బంధువులకు ప్రసాదం ఇచ్చేందుకు లడ్డు తీయగా ప్రసాదంలో కనిపించిన పొగాకు పొట్లం కనిపించింది. శ్రీవారి లడ్డు ప్రసాదంలో పొగాకు కనిపించడంతో ఆశ్చర్యానికి గురైన భక్తురాలు పద్మ పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో పొగ కనిపించడంతో ఆగ్రహం చేస్తున్న భక్తురాలు శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రానికి గురిచేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్న భక్తులు. నమస్తే అండి, నా పేరు పవన్ కుమార్. మాది గొల్లగూడెం గ్రామ పంచాయతీ, ఖమ్మం జిల్లా రూరల్ మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీ, కార్తికేయ టౌన్షిప్. మొన్న 19వ తారీఖున మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్ళారు. 20వ తారీఖున దర్శనమై 21వ తారీఖు రిటర్న్ అయ్యారు. ఇవాళ మార్నింగ్ లడ్డూలు ఓపెన్ చేసి చూస్తే ఆ లడ్డూలో అంబర్ ఒక ప్యాకెట్ లో పెట్టి ఉన్నది. చాలా బాధగా అనిపిస్తుంది. ప్రతి నెల వెళ్తారు మమ్మీ వాళ్ళు, ఇలా ఇప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం ఇలా జరిగింది. దీని గురించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద. పద్మావతి, ఖమ్మం జిల్లా రూరల్ గొల్లగూడెం కార్తికేయ టౌన్షిప్. మేము 19వ తారీఖు తిరుపతి వెళ్ళాం పద్మావతికి. 20వ తారీఖు దర్శనం చేసుకున్నాం. నైట్ తెల్లవారుజామున 3ంటికి ఇంటికి వచ్చామండి. పొద్దున లడ్డు స్నానం చేసి లడ్డు తీసి మా బాబుకు పెడదామని చూస్తే
ఇందులో నవ్విలి పెట్టిన పొగాకు ఉన్నదండి, పొట్లం కట్టి. ఆ పొట్లం చూసి ఏంటో ఇది అనుకొని మా బాబుకు చూపిస్తే, ఇది చూద్దాం మమ్మీ, ఇది పొగాకు వాసన వస్తుందని చెప్పాడు. అంత గొప్ప దేవుడి దగ్గర ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు కదండి. మేము ప్రతి నెల వెళ్తున్నామండి అక్కడికి, ప్రతి నెల దర్శనం చేసుకుంటున్నాం. ఇప్పుడు 8వ అయిపోయిందండి మా దర్శనం. మేము 4 వెళ్తామండి, అంతే అండి. తనకు రుణమాఫీ కాలేదంటూ రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలోని ముఖర గ్రామానికి చెందిన రైతులు పంట పొలాల్లోని నిల్చొని పాస్ పుస్తకాలు చూపిస్తూ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు. తాము 2 లక్షలకు పైనున్న బకాయిలను చెల్లించామని, అయినా రుణమాఫీ కాలేదంటూ సీఎం కార్యాలయానికి వీడియోను పంపించారు. సంపూర్ణ రుణమాఫీ, రైతు భరోసా అమలు చేయకపోతే సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. 2 లక్షలు మాఫ్ చేస్తా అని ఆ రోజు హామీ ఇచ్చిండ్రు. మరి ఎవరైతే భార్య భర్తలు గానీ 2 లక్షల పైన ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఇంతవరకు బ్యాంకుల రుణమాఫీ చేయలేదు కాబట్టి రైతులు చాలా అవస్థలో ఉన్నారు. రెండవ విషయం, రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు వేస్తామని ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల్లో చెప్పారు. మరి వానాకాల సీజన్ ఒక 4 రోజులైతే పూర్తి అయిపోతుంది కాబట్టి ఇంతవరకు రైతు భరోసా కూడా ఇవ్వలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము కోరుకుంటున్నాము. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ముక్రాకి గ్రామం నుండి దయచేసి మీరు ఏదైతే హామీ ఇచ్చారో రైతు కుటుంబాలకు దాదాపు మా గ్రామంలో 40 నుంచి 50% ఇప్పటివరకు రుణమాఫీ అయింది. దాదాపు ఇంకా 50% రైతులు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు రైతులు ఉన్నారు. మరి దయచేసి మీరు మాకు రైతు రుణమాఫీ చేయాలి. వెంటనే రైతు భరోసా మీరు ఇచ్చిన హామీ వేయాలని కూడా ఈరోజు మేము గ్రామం నుంచి మీకు మనవి చేస్తున్నాము. మీరు ఏని వేళలు మాత్రం రాష్ట్రమంతటా ఉన్న రైతులు అందరూ కలిసి మీ సెక్రటరియట్ ను కూడా ముట్టడి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇలా షావుకారు దగ్గర బాకీ అప్పులు చేసి ఆత్మహత్య చేసే రోజుల దగ్గరికి పడుతుంది. కాబట్టి మీరు దయచేసి ఏదైతే రైతులకు మీరు హామీ ఇచ్చారో ఆ హామీను ఖచ్చితంగా మీరు 2 లక్షల రూపాయలు మాఫ్ చేస్తామన్నారు. 2 లక్షల పైన ఎంత బాకీ ఉన్నా ప్రతి రైతు బ్యాంకులో రినివల్ చేసుకున్నది. కాబట్టి మీరు ఏదైతే ఒక కుటుంబానికి 2 లక్షలు ఇస్తామన్నారో మరి ఇంతవరకు వేయలేదు. కాబట్టి దయచేసి 2 లక్షల లోపలనే మీరు మాఫ్ చేశారు. 2 లక్షల పైన 5,000 ఉన్నా 10,000 ఉన్నా కూడా మీరు మాఫ్ చేయలేదు. కాబట్టి దయచేసి మీరు 2 లక్షలు ఏదైతే కుటుంబానికి మాఫ్ చేస్తామన్నారో ఆ హామీ మీరు నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముక్రాకే గ్రామం నుంచి రైతులు మేము అందరము డిమాండ్ చేస్తున్నాము, మనవి చేస్తున్నాము. వెంటనే మాఫ్ చేయాలని మనవి చేస్తున్నాము. జై తెలంగాణ. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ జిల్లాలను కలిపే ప్రధాన రహదారి పక్కనే ఉన్న ప్రాంతాన్ని జంక్షన్ నిర్మాణంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు తదితర ప్రతిపాదిత ప్రాంతాలను కూడా చైర్మన్ ఇనకల వెంకట్రామరెడ్డి, హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే ఇతర అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ప్రతిపాదిత జంక్షన్ నిర్మాణ సంస్థలో రిక్వెస్ట్ మంచిగా ఇంకా ఎలివేట్ చేసుకుందాం. కాన్సెప్ట్ చేయడానికి మనం అగ్రికల్చర్ ప్లస్ ఉంది కాబట్టి మనకు ఐడియా ఉంది కదా. మన స్టాచ్యూస్ ఏమైనా స్మాల్ జనరల్గా ఒకటి అన్ని మామూలుగా పెడుతున్నాం కదా. మనం హన్మకొండ డెకరేషన్ అవసరం బిల్డింగ్ ఎన్హాన్స్ చేసి దానికి సంబంధించిన బస్ స్టాండ్ ఎవరైనా ఉండాలి కానీ మధ్యలో రాకు. హన్మకొండ జిల్లా ముఖద్వారం ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇతర అధికారులందరినీ కూడా ఇక్కడికి తీసుకొని మా స్థానిక నాయకత్వం అంతా కూడా ఉంది. ఇక్కడ బస్టాండ్ కానీ, అంబేద్కర్ చౌక్ కానీ, పక్కన ఆసుపత్రి కానీ, కరీంనగర్ రోడ్ కానీ, హన్మకొండ రోడ్ కానీ, హుస్నాబాద్ సిద్దిపేట రోడ్ కానీ అన్నిటినీ కలుపుకొని ఒక ఎవరికి కూడా ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా ఇంకా ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా ఆటోతో సహా అందరికీ కూడా ఒక మంచి సౌలభ్యం కలుగజేసే విధంగా ప్రయాణికులకు కానీ ఈ ప్రాంతం నుంచి
పోయే వాళ్ళందరికీ ఒక సుందరీకరణకు సంబంధించిన జంక్షన్ నిర్మాణం ద్వారా ఒక ఆహ్లాదకరమైనటువంటి కూడలిగా మార్చేటువంటి ప్రక్రియను కూడా బాధ్యత తీసుకుంటా ఉంది. స్థానిక శాసనసభ్యుడిగా నా విజ్ఞప్తి మేరకు కూడా చైర్మన్ గారు, గౌరవ జిల్లా అధికారులు, దాని తర్వాత జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ కూడా అక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా సంబంధించిన వాళ్ళందరూ కూడా సహకరించి ఎలకతుర్తి, హనుమకొండ ఈ ప్రాంతం నుంచి వచ్చే విధంగా ముఖద్వారంగా ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. దీనికి అందరూ సహకరించాలి. ఎవరైనా ఏదైనా అందరూ కూడా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించమని చెప్పినా నేను, ఒకవేళ లేకుండా వాళ్ళందరితో చర్చించి అందరి సలహా సూచనలు ఎక్కడ ఎవరికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. ఇది ఒక ఎలివేట్ కావాలి. ఈ జంక్షన్ అనేది మంచి ఒక అభివృద్ధికి రేపు పొద్దున ఈ ఏరియా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి కావడానికి ఇదొక ప్రారంభ సూచికగా ఉండాలనేది అనేది కోరుకుంటాను. దాని దగ్గర పక్కన ఇంకొక ప్రభుత్వ పరమైనటువంటి స్థలాలను కూడా ఐడెంటిఫై చేస్తే రేపు పారిశ్రామికంగా లేకపోతే ఇతరత్ర ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి కానీ, ఇంతకుముందే సిపిఐ నాయకత్వం హాస్పిటల్కి సంబంధించి మా దగ్గర ఆలోచన ఉంది. ఎలకతుర్తిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ను కూడా తీసుకొని ముందుకు పోతాను. తప్పకుండా ఈ మండల కేంద్రాన్ని మేము గతంలో చెప్పిన దాని విధంగా అన్ని రకాలుగా ప్రయోజనానికి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తూ అందరూ సహకరించాల్సిందిగా కోరుతాను. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం వంకేలపాడులో హాస్టల్ నుంచి పరారైన విద్యార్థులను స్టేషన్లో విచారించిన నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు టీచర్లు ఇబ్బంది పెడుతున్నారని, హాస్టల్లో వసతులు లేవన్న విద్యార్థులు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నుంచి 40 మంది విద్యార్థులు పరారి, పాఠశాల ప్రహారీ గోడ దూకి పారిపోయిన విద్యార్థులు, బోయపాలెంలోని కొండవీడు కొండలపైకి వెళ్లిన విద్యార్థుల కోసం గాలించి తీసుకువచ్చిన ఉపాధ్యాయులు, పోలీసులు. కైనీలు, గుట్కాలు టీచర్స్ వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారు? ఈ దెబ్బదాన్ని మేము పట్టుకున్నామంటే ఉద్యోగం పోయింది. నెంబర్ 3, స్పోర్ట్స్ అంతా లవర్. మీరు స్పోర్ట్స్ ఆడనట్లేదట. దానికి ఒక ఇది పెట్టి టైం పెట్టేసి ఈవినింగ్ 4 to 6, 5 to 6 ఈవినింగ్ అవర్స్లో మేము చిన్నపిల్లలప్పుడు మమ్మల్ని ఆడించేవాళ్ళు పీడీలు ఉంటారు కదా, వాళ్ళు ఆడతారు కదా. 4 to 6 ఆడుకుంటారు. ఆడనివ్వట్లేదు. వేరే స్కూల్లో కాంపిటీషన్స్ ఉన్నాయి. కాంపిటీషన్స్ కూడా కొంత స్కిల్ ఉన్న వాళ్ళని పంపాలి కదా. ఇవన్నీ మీరు ప్రిన్సిపల్ గా మీరు చూడాలి కదండి. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని పంపిస్తున్నారు. అది మీకు యూ హ్యావ్ టు సూపర్వైజ్ కదా. వాళ్ళు చేయట్లేదనే కదా పిల్లలు చెప్పేది. ఇప్పుడు నేను చెప్పిన మేజర్ 3 ప్రాబ్లమ్స్ కాక ఇంకేమైనా ఉన్నాయా? ఫుడ్ బాగాలేదు, మెరుగుపరచాలి. స్పోర్ట్స్ ఆడించలేదు, అది మెరుగుపడాలి. బాత్రూములు కడగటం ఇక నుంచి కడగనివ్వరు. సీసీ ఫుటేజ్ పెట్టండి, కెమెరాలు పెట్టండి, 2-3 కెమెరాలు పెట్టండి. అందుట్లో ఎవరు పాలు కొడతారో వాళ్ళకి తీసి ఇచ్చి పంపించండి. ఈ అబ్బాయి పాలు కొట్టాడు సార్. పగలు కొడితే వీళ్ళ ఫాదర్ని అడిగితే నేను చేపిస్తాను అన్నాడు సార్. సార్ ముందు ఒక 1000 రూపాయలు తీసుకోండి సార్, మీరు చేయించండి అన్నాడు. అయ్యా నాకు కాదు, మీరే మీ పేరెంట్స్ తప్పు కదండి. ఆల్రెడీ అడిగాం సార్, సరే అప్పుడే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా కిటికీలు పగలు కొడితే క్రిమినల్ కేసు. బాత్రూమ్ డోర్స్ కూడా ఇప్పుడు పగలగొట్టి ఉన్నాయి సార్. అక్కడ చెప్తున్నాను కదా, అదే మీరు ఆగండి. డోర్లు పగలగొట్టే సిస్టమ్, తలుపులు పగలగొట్టే సిస్టమ్ కరెక్ట్ కాదు. అవి కొడితే మాత్రం మీరు ఇబ్బందులు పడతారు పిల్లలు. మీకు తెలియదు. అర్థమైందా? దీనికి కెమెరాలు పెట్టండి, 2-3 కెమెరాలు పెట్టండి. ఏ స్టూడెంట్ అయితే పగలగొడతాడో ఆ స్టూడెంట్ మీద యాక్షన్ తీసుకోండి. జంగామ నుండి పాలకుర్తి వెళ్లే రహదారిలో ఉన్నటువంటి బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కన్స్ట్రక్షన్ లో ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోయింది. ఆ డైవర్షన్ రోడ్డు తాత్కాలికంగా పూర్తి చేశారు. రేపటి నుండి ఆర్టీసీ బస్సు నచ్చివే విధంగా చూస్తామని, అదేవిధంగా ఆ బ్రిడ్జి పనులు పూర్తిగా కంప్లీట్ చేయాలని ఐరన్ బి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కొల్లూరు శివకుమార్, మల్లారెడ్డి, రాష్ట్ర నాయకులు కీసర దిలీప్ రెడ్డి, సీనియర్ నాయకులు పోరెడ్డి, మల్లారెడ్డి, ఆంజనేయులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దెబ్బతిన్నాయి. ప్రధానంగా నెల్లూట్ల నుండి నాంచారి మడుగురు పోయే ప్రధాన రోడ్డు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది. డైవర్షన్ రోడ్డు ఉండడం వల్ల అది కొట్టుకపోయింది. ఈ నెల్లూట్ల చెరువు నుంచి వచ్చే నీళ్లు ఎక్కువగా వర్షాల ద్వారా వచ్చిన నీళ్లు,
జనగామ టౌన్ నుంచి వచ్చే డ్రైనేజ్, దాంతో పాటుగా మన గోదావరి జిల్లాలు అశ్రావపల్లి రిజర్వాయర్ నుంచి వచ్చే గోదావరి జిల్లాలతోని నవాపేట రిజర్వాయర్ను నింపాలనే ఆలోచనతో ఈ వాటర్ వదిలిపెట్టారు. వర్షపు నీరు గోదావరి నీళ్లు కలిసే వరకు ఫ్లడ్ ఎక్కువైంది. దాంతో ఇక్కడ ఈ రోడ్డు కోసుకపోయింది, పూర్తిగా శ్మశాన వాటికి పోయటానికి వీలు లేకుండా అయిపోయింది. అక్కడ కూడా నెల్లూట్ల నాంచర్మడ మధ్యన కూడా ఆ బ్రిడ్జ్ దగ్గర ఉన్న డైవర్షన్ రోడ్డు కూడా కొట్టుకుపోయింది. ఆ డైవర్షన్ రోడ్డు ప్రస్తుతము తాత్కాలికంగా పూర్తి చేశారు. రేపటి నుంచి ఆర్టీసీ బస్సులో నడిపే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఆ బ్రిడ్జ్ని కూడా వచ్చే 3 నెలల్లో పర్మనెంట్ బేసిస్ మీద కంప్లీట్ చేయాలని చెప్పి R&B వాళ్లకు కాంట్రాక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నెల్లూట్లకు సంబంధించిన ఈ యొక్క 2 రోడ్లు దెబ్బతిన్నాయి. అక్కడి నుంచి ఒక రోడ్డు శ్మశాన వాటికి పోతుంది, ఇటేమో రైతులందరూ కూడా వాళ్ళ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.